హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? కరివేపాకు అన్ని కూరల్లో వేస్తాము, కానీ తినేది తక్కువ, తీసి పారేసేది ఎక్కువ కదా. అందుకని కరివేపాకుతో కారపొడి నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. ముదురు కరివేపాకు తీసుకుని వాష్ చేసుకుని ప్యాన్ గాలి కింద ఆరబెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ లేకుండా 2 స్పూన్లు పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినపగుళ్ళు, 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకుని మరో 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఫ్రై అయిపోయి. ఇప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి మిక్సీ జార్లో వేసేసుకోండి. అదే కళాయిలో ఆయిల్ వేసుకుని మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, క్వాంటిటీకి తగ్గట్టుగా ధనియాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు, నాలుగు వెల్లుల్లిపాయలు, చింతపండు, బెల్లం వేసుకుని ఫ్రై చేసుకుని మిక్సీ పట్టేసుకోండి. అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, కరివేపాకు ఫ్రై అయిపోయింది. అలా ఫ్రై చేసుకున్న కరివేపాకును ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న కారపొడిలో వేసుకుని మిక్సీ పట్టుకుంటే కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది. ఒక బౌల్లోకి తీసుకుని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే 2 నెలలైనా 3 నెలలైనా పాడవకుండా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. నేను చాలాసార్లు చేశాను. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.